ఓం శ్రీ విష్ణుమూర్తాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నరసింహస్వామి మరియు వరాహస్వామి ఎలా అవతరించారో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మహావిష్ణువు నివాసం ఉండే వైకుంఠానికి ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు. వారి పేరు జయ విజయలు. వారికి శ్రీ మహావిష్ణువు అంటే అమితమైన భక్తి. ఎవరు వైకుంఠానికి వెళ్ళాలన్నా జయ విజయలను దాటుకొని వెళ్ళాలి. ఒకరోజు విష్ణుమూర్తిని కలవడానికి 4 చిన్నపిల్లలు వచ్చారు. వీళ్ళు బ్రహ్మమానస పుత్రులైన సనకాది మునులు. వీళ్లకు వయస్సు కొన్ని వేల సంవత్సరాలు ఉన్నా చూడటానికి 5 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లలులాగా కనిపిస్తారు. వైకుంఠంలోకి వస్తుంటే వీళ్ళెవరో తెలియక జయ ఇంకా విజయలు బయటనే ఉంచేస్తారు. దీంతో సనకాది మునులకు కోపం వచ్చి జయ విజయలను 7 జన్మల పాటు భూమి మీదే జన్మించమని శపిస్తారు. ఈ విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది. సనకాది మునులను కలిసి తమ శాపాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతారు. అప్పుడు సనకాది మునులు, శాపం వెనక్కి తీసుకోవడం కుదరదు, కానీ మీకు 2 దారులు ఇస్తాను, వాటిలో ఏది కావాలో ఎంచుకోండి అని చెప్తారు. విష్ణుమూర్తి శత్రువుల కింద 3 జన్మలు భూమి మీద జన్మించండి, లేదా విష్ణుమూర్తి భక్తుల కింద 7 జన్మలు భూమి మీద జన్మించండి, ఏది కావాలో మీరే ఎంచుకోండి అని చెప్తారు. 7 జన్మల పాటు విష్ణుమూర్తిని చూడకుండా ఉండటం ఇష్టం లేక 3 జన్మలు శత్రువులుగానే పుడతామని చెప్పి మునులకు నమస్కారం చేస్తారు. అది సత్యయుగం. భూమి మీద ప్రజలందరూ ఎంతో నీతి నిజాయితీతో నివసిస్తున్నారు. జయ విజయులు తమ మొదటి జన్మలో కశ్యప మహర్షి మరియు దక్ష ప్రజాపతి కూతురైన అదితిలకు జన్మించారు. వారి పేర్లు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశ్యకుడు. వీరు రాక్షస అలవాట్లను చేసుకుంటూ పెరుగుతారు. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుడికి చాలా గొప్ప భక్తుడు. ఒకరోజు అడవిలో హిరణ్యాక్షుడు బ్రహ్మ యొక్క దర్శనం కోసం ఘోర తపస్సు చేస్తుంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడి భక్తికి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు హిరణ్యాక్షుడు అమరత్వాన్నే కోరుకుంటాడు. పుట్టిన ప్రతి జీవి ఖచ్చితంగా మరణించాలి అని, ఇంకా ఏదైనా కోరుకోమని చెప్తాడు. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి, నాకు దేవుడి చేతిలో కానీ మనిషి చేతిలో కానీ అలా అన్ని జంతువుల పేర్లు చెప్పి వేటి ద్వారానూ నాకు మరణం రాకూడదు అని కోరుకుంటాడు. అప్పుడు సరే అని బ్రహ్మ వరం ఇస్తాడు. ఈ వరం అందచూసుకొని మృత్యువునే జయించాననే అహంకారంతో అక్రమాలు చేయడం మొదలు పెడతాడు. తను చాలా పెద్దగా అవతరించి ఈ భూమిని అంతరిక్ష సాగరంలోకి తొక్కేస్తాడు. అప్పుడు బ్రహ్మ ఈ వరం గురించి చెప్పి విష్ణుమూర్తిని సహాయం అడుగుతాడు. విష్ణుమూర్తి ఆలోచించి, హిరణ్యాక్షుడు అన్ని జంతువుల పేర్లు చెప్పాడు కానీ ఒక్క వరాహ పేరు చెప్పలేదు అని గ్రహించి విష్ణుమూర్తి వరాహస్వామి రూపంలో అవతరించి హిరణ్యాక్షుడిని సంహరిస్తారు. భూమిని తన యథాస్థానంలో పెడతారు. అలా వరాహస్వామి చేతిలో అన్న చనిపోయాడనే బాధలో హిరణ్యకశ్యకుడు విష్ణుమూర్తి పైన అమితమైన పగను పెంచుకుంటాడు. కానీ విష్ణుమూర్తితో నేరుగా పోరాడితే చావు తప్పదని భావించి సత్యుడిగా మారడానికి బ్రహ్మకు తపస్సు చేస్తాడు. అందరికీ వరాలిచ్చిన బ్రహ్మ హిరణ్యకశ్యకుడికి కూడా ఏం వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు హిరణ్యకశ్యకుడు మరణం లేని వరం అడుగుతాడు. దానికి బ్రహ్మ, మరణం లేని వరం ఇవ్వడం కుదరదు, ఇంకా ఏదైనా అడుగు అని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశ్యకుడు తన అన్నకన్నా తెలివిగా ఆలోచించి, నాకు భూమి నుండి కానీ ఆకాశం నుండి కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ చేతులతో కానీ ఎలాంటి ఆయుధాలతో కానీ నాకు మరణం సంభవించకూడదు అని కోరుకుంటాడు. అందుకు బ్రహ్మ ఒప్పుకుంటాడు. హిరణ్యకశ్యకుడు తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళినప్పుడు ఇంద్రుడు మరికొంతమంది దేవతలతో కలిసి హిరణ్యకశ్యకుడి రాజ్యం మీద దాడి చేస్తారు. అప్పుడు హిరణ్యకశ్యకుడి భార్య
కాయాదు గర్భవతిగా ఉంటుంది. అన్నీ తెలిసిన నారద మహర్షి కాయాదుని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. హిరణ్యకశ్యపుడు వరం పొంది ఆశ్రమానికి వచ్చేంత వరకు కాయాదు నారద మహర్షి ఆశ్రమంలోనే ఉంటుంది. నారద మహర్షి విష్ణుమూర్తి కథలను, సంకీర్తనలను, పూజలు చేస్తుండగా అవన్నీ వింటున్న కాయాది కడుపులోని బిడ్డ విష్ణుమూర్తిపైన అమితమైన భక్తితో పెరుగుతాడు. ఆ గర్భంలోని బిడ్డే ప్రహ్లాదుడు. విష్ణుమూర్తి మీద అపారమైన భక్తి పెంచుకుంటాడు. ఎప్పుడూ విష్ణుమూర్తి నామస్మరణం చేస్తూ ఉంటాడు. హిరణ్యకశ్యపుడి శత్రువు పేరును ప్రహ్లాదుడు స్మరిస్తూ ఉండగా హిరణ్యకశ్యపుడి ఈ విషయం అస్సలు నచ్చదు. ఒకరోజు సభ జరుగుతూ ఉండగా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని పిలిచి ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు నా శ్రీ మహావిష్ణువే అత్యంత శక్తివంతుడు అని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడికి కోపం వచ్చి అక్కడ ఉన్న మంత్రులతో ప్రహ్లాదుడిని చంపేయమని ఆజ్ఞ వేస్తాడు. అక్కడ ఉన్న కొంతమంది మంత్రులు, మరికొంతమంది సైనికులు వాళ్ళ ఖడ్గాలతో ప్రహ్లాదుడి మీద దాడి చేస్తారు. కానీ ప్రహ్లాదుడు విష్ణునామస్మరణ చేస్తూ నించొని ఉంటాడు. అక్కడ ఉన్న ఖడ్గాలు ఏవీ ప్రహ్లాదుడిని ఏమీ చేయలేవు. అప్పుడు కోపంతో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఒక లోయలోకి తోసేయమని చెప్తాడు. అప్పుడు కొంతమంది బంటులు ప్రహ్లాదుడిని లోయలోకి తోసేస్తారు. ఆ విష్ణువు వల్ల తన సొంత కొడుకునే చంపుకోవాల్సి వచ్చిందని కోపంతో ఆ రోజు గడుపుతాడు. మరుసటి రోజు ప్రహ్లాదుడు నవ్వుకుంటూ లోపలికి రావడం చూస్తాడు. వీడింకా చావలేదా, వీడి మీద మదగజాలతో తొక్కించి చంపేయండి అని ఆజ్ఞ వేస్తాడు. అప్పుడు సైనికులు ప్రహ్లాదుడిని పడుకోబెట్టి మదం పట్టిన ఏనుగుతో తొక్కించాలని చూస్తారు. కానీ ఆ ఏనుగులు ప్రహ్లాదుడిని తొక్కకుండా చుట్టుపక్కల ఉన్న అందరినీ తొక్కి చంపేస్తాయి. అప్పుడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు ఏదో మాయ చేస్తున్నాడని అనుకుంటాడు. అతనికి తెలియకుండానే అతన్ని చంపాలని అనుకొని తను తినే ఆహారంలో విషం కలిపి ఇస్తాడు. ఆ ఆహారాన్ని ప్రహ్లాదుడు తినేస్తాడు. కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాకపోవడంతో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడి గదిలోకి విషసర్పాలను వదులుతాడు. ఆ విషసర్పాలు ప్రహ్లాదుడిని కాటు వేస్తాయి. వెంటనే ప్రహ్లాదుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. దాంతో ప్రహ్లాదుడు చనిపోయాడని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రహ్లాదుడిని గమనిస్తున్న లక్ష్మీదేవి ప్రహ్లాదుడిని కాపాడాలని శివుడి దగ్గరకు వెళ్ళి అడుగుతుంది. అప్పుడు శివుడు తన ఒంటిలో ఉన్న విషాన్ని తీసుకొని ప్రహ్లాదుడిని మళ్ళీ బతికిస్తారు. హిరణ్యకశ్యపుడు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు మరణించలేదని భావించి తన చెల్లెలు అయిన హోలికను పిలిపిస్తాడు. హోలికకు ఉన్న వరం ప్రకారం తను న్యాయంగా ఉన్నంత వరకు తనను అగ్ని దహించలేదు. కాబట్టి హోలికను ప్రహ్లాదుడిని పట్టుకొని అగ్నిలోకి ప్రవేశించమని హిరణ్యాక్షుడు ఆజ్ఞ వేస్తాడు. దాంతో హోలిక ప్రవేశించాలని ప్రహ్లాదుడిని తన ఒళ్ళో కూర్చొని పెట్టుకొని అగ్నిలోకి ప్రవేశిస్తుంది. కానీ హోలిక న్యాయం తప్పడం వల్ల అగ్నిలోనే దహనం అయిపోతుంది. కానీ విష్ణుమూర్తి మహిమ వల్ల ప్రహ్లాదుడికి ఏమీ కాదు. ప్రహ్లాదుడు బతికే ఉంటాడు. దాంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు చావకపోవడంతో హిరణ్యకశ్యపుడు విసిగిపోయి ఎందుకురా నీకు మహావిష్ణువు అంటే అంత ఇష్టం అని అడుగుతాడు. దానికి ప్రహ్లాదుడు ఈ విశ్వంలోనే సత్యవంతుడైన బ్రహ్మ కంటే సత్యవంతుడు నా విష్ణువు. ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల వ్యాపించి ఉంటారు. తన భక్తులకు ఎలాంటి ఆపద వచ్చినా సరే కాపాడటానికి వస్తారు. నీలాంటి రాక్షసులకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ఒక్కసారి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నువ్వు కూడా చెప్పు నాన్న అని ప్రహ్లాదుడు అంటాడు. దానికి హిరణ్యకశ్యపుడు ఛీ, నా శత్రువునే శరణు కోరుకోమంటావా అని అంటాడు. నాకంటే ఆ మహావిష్ణువు ఏ గొప్పవాడు కాదు.
వాడిని నేను చాలా సులభంగా ఓడిస్తాను, దమ్ముంటే ఇక్కడికి రమ్మను అని అంటాడు. దానికి ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, విష్ణువు అన్నింటిలోనూ ఉంటారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని వస్తువులలోనూ ఆయన ఉన్నారు అని చెప్తాడు. దానికి హిరణ్యకశ్యపుడు నవ్వుతూ, ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు అవును ఉన్నాడు అని అంటాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు కోపంతో ఆ స్తంభాన్ని పగలగొడతాడు. వెంటనే ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి అవతరిస్తారు. నరసింహస్వామి జంతువు కాదు, మనిషి కాదు, అప్పటికి ఎలాంటి సంహారాలు చేయలేదు కాబట్టి దేవుడు కూడా కాదు. సమయం సరిగ్గా సాయంత్రం వేళ, అంటే పగలు కాదు, పూర్తిగా చీకటి కాదు. నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని తీసుకొని ద్వారం దగ్గరకు వెళ్ళారు. అటు లోపల కానీ ఇటు బయటలా కానీ చంపకూడదు కాబట్టి సరిగ్గా ద్వారం దగ్గర తన తొడల మీద హిరణ్యకశ్యపుడిని పెట్టి, ఎలాంటి ఆయుధాలతో కానీ చేతులతో కానీ చంపకూడదు కాబట్టి తన గోర్లతో హిరణ్యకశ్యపుడిని చీల్చేస్తాడు. ఇంతటితో జయ విజయుల శాపంలోని మొదటి జన్మ శత్రుత్వం తీరింది. శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎన్ని, వాటిలో మీకు ఏది అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.